వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వెస్లీ గారు, జేబీ రాజు గారు, ఇతర మిత్రులు ఉన్నారు. అలాగే వేదిక ముందు కూడా అనేక చాలాసేపటి నుండి చాలా సహనంతో ఓపికతో ఉంటున్నారు. మీ ఓపికకి ఇప్పుడు పరీక్ష పెట్టగానే 2-3 ముఖ్యమైన అంశాలు మీ దృష్టికి తీసుకొస్తా. ఒకటి, సందర్భం. మనం ఈ నెల మొత్తం కులరహిత సమానత్వ సమాజం కావాలని చెప్పి సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే మనకి చాలా స్పష్టంగా అంబేద్కర్ గారు ఒక విషయం చెప్పారు. కులం పునాదుల మీద ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించడం సాధ్యం కాదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. రాజ్యాంగం ఒక మంచి సమాజాన్ని, అంటే సమానత్వంతో కూడినటువంటి సమాజాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో రాయబడినటువంటిది రాజ్యాంగం. అయితే ఇప్పుడు ఆ రాజ్యాంగానికి అసమానతలు అలాగే కొనసాగాలి, సమానత్వం ఉండకూడదు, మనుషులందరూ సమానం కాదు అని చెప్పి ఆ రకమైనటువంటి భావాలను ప్రచారం చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు రాజ్యాంగాన్ని అమలు చేసే పొజిషన్లో ఉన్నారు. ఈ రాజ్యాంగాన్ని సమానత్వం కోసం అమలు చేసే ఏదైతే రాజ్యాంగం ఉందో దాన్ని అమలు చేసే వ్యక్తులు ఎవరున్నారు అంటే, అసమానతలు ఉండాలి, అసమానతల వ్యవస్థ ఉండాలి, అదే మంచిది అనే కోరుకునేటువంటి వ్యక్తులు ఇప్పుడు రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి పొజిషన్లో ఉన్నారు. ఈ సందర్భంలో మనం కుల నిర్మూలన గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ, దానికి వ్యతిరేకంగా వస్తున్నటువంటి ఉద్యమాలు ఈ ఒక్కరోజు ఇప్పుడు వచ్చినటువంటి కాదు. అంబేద్కర్ కంటే ముందు కూడా చాలా మంది ప్రయత్నాలు చేశారు. బౌద్ధం కొంత అప్పుడున్నటువంటి వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా ఫైట్ చేసింది. ఆ తర్వాత ఇస్లాం వచ్చిన తర్వాత కూడా ఇస్లాం కుల వ్యవస్థ దీనికి సంబంధించినటువంటి కొంత ఘర్షణ జరిగింది. క్రిస్టియానిటీ వచ్చినప్పుడు దాంతో కూడా జరిగింది. ఆ జరుగుతున్నటువంటి క్రమంలో మనం చూస్తే భక్తి ఉద్యమాలు ఇలాంటి రకరకాల ఉద్యమాలు వచ్చినాయి. కానీ ఇక్కడ గమ్మత్తు ఏంటంటే, ఏ వ్యవస్థ వచ్చి కులానికి వ్యతిరేకంగా ఫైట్ చేయాలనుకుంటే ఆ వ్యవస్థలోకి కులం వెళ్తూ ఉంటుంది. ఈ కులానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, అది ఎక్కడికి పోతే మనిషి భారతీయుడిగా ఉన్నటువంటి కులాన్ని విశ్వసించేటువంటి వ్యక్తి ఎక్కడికి పోతే తనతో పాటు కులాన్ని కూడా తీసుకెళ్తా ఉంటాడు. అందుకని మనం ఇంగ్లాండ్లో కూడా చూసాము కులం, అమెరికాలో